ఏం సెంథిల్ స్క్రిప్ట్ మొత్తం చదివావా? ఏంటండి స్క్రిప్ట్ అన్నారు డైరెక్టర్ గారు, ఇవన్నీ ఎంతో మ్యాథ్స్ పేపర్ లా ఉంది. అవునా? ఆఫీస్ బయట స్క్రిప్ట్ ఏందని చెప్పానే. చూడండి అంత ఇది స్క్రిప్టే కదా. హో నీ తెలివితేటలో నీ టాలెంట్కి మెచ్చుకుని తల్లి. కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలో కూడా పెట్టాం మేము. ఆ యాంగిల్స్ చూసి నువ్వు జామెట్రీ యాంగిల్స్ అనుకున్నావా? ఈ లతకొర తెలివితేటలు ఉపయోగించుకో. ఆల్రెడీ పాస్ సినిమా తగలెట్టావు, బోర్డులు వేసుకుని తిరుగుతున్నావు. ఇది కూడా తగలెట్టావనుకో ఆఫీస్ బయట పర్మనెంట్ క్లోజ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి. ఈసారి చూడండి మా టాలెంట్, కొత్త ఎడిటింగ్ టీం వచ్చింది, అద్దరు కొట్టేస్తాను ఈ మూవీ. అసలు చూద్దాం. ఈసారి గుర్తుపెట్టుకో, మన ఆర్టిస్టులు అందరూ సెలబ్రిటీస్, సింగిల్ టేక్ ఆర్టిస్టులు. చాలా కష్టపడి కాల్ షీట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక పోయిందనుకో నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ దొరకవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా క్యాప్చర్ చేయండి. అర్థమైందా? ఓకే డైరెక్టర్ గారు. రోల్ కెమెరా యాక్షన్. ఆడ పక్కన ఏంటి బట్టలు సర్దుకుంటున్నారు అని చూస్తున్నారా? దూరంగా ఉద్యోగం కోసం వెళ్తున్నామండి. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, ఊరిని అందరినీ వదిలేసి దుబాయ్ వెళ్తున్నాము. దుబాయ్లో లైఫ్ చాలా ఫాస్ట్ అండి. దాన్ని అందుకోవటం కోసం పరిగెడుతూనే ఉండాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు, పిల్లల్ని రెడీ చేయటం దగ్గర నుంచి వాళ్ళకి స్కూల్కి పంపించడం వరకు. తర్వాత మన ఆఫీస్ వర్క్, అందులో చాలా బిజీ అయిపోతాం. చాలా టెన్షన్స్, చాలా వర్క్. ఇలా బిజీగా ఉన్న రోజుల్లో
ఎప్పుడైనా ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే Mommy, can we call to Nani and Tata, please? ఓకే. ఓన్లీ వీకెండ్స్. పిల్లలు కూడా అడగాలి. ఇంకా వీకెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే Now, can we go out somewhere? Because today is weekend, right? Yeah. Let's go to Ibn tomorrow. Yes. మాల్ కంటేనే మారిషస్ లాగా ఎక్సైట్ అవుతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన లైఫ్ ఏం మారలేదండి. అదే పిల్లల్ని రెడీ చేయటం, అదే స్కూల్కి పంపించడం, అవే పనులు, అదే ఆఫీస్ వర్క్, అవే మీటింగ్స్ అండ్ అవే టెన్షన్స్. ఇంకా బయటికి వెళ్ళాలి అంటే Now, can we go out somewhere? అన్ని మాల్స్ అయిపోయిన తర్వాత No, please, no one wants. చూశారు కదండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి దూరంగా ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, ఎంత బోరింగ్గా ఎంత రొటీన్గా ఉంటుందో. కానీ మా లైఫ్ అలా కాదండి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ లాంటి ఫ్యామిలీ ఉంది ఇక్కడ. జనరల్గా ఇండియాలో ఉంటే మా ఫ్యామిలీలో 5 ఉంటారు, కానీ మాకు ఇక్కడ 25 మంది ఉన్నారు. అలాంటి ఫ్యామిలీలో ఉంటే మా లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ 2 minutes మీకోసం అదే. ఈ ఫ్యామిలీతో నా జర్నీ 2010లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఇది మా ఫస్ట్ బ్యాచులర్ ట్రిప్. ఎన్నో మెమరీస్. క్రేజీగా సెలబ్రేట్ చేసుకున్న మా బాబు అన్న బర్త్డే, కేకే అన్న మాకు చెప్పిన చుక్కల కథ, వేణు తన్నిన తన్ను, మధు అన్న యూఎస్లో పడ్డాడు. మా పరి ఫస్ట్ బర్త్డే మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవటం. దాని ఫస్ట్ సెలబ్రేషనే మీ అందరి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. చూసారా, ఫొటోస్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. కానీ ఆ ఫొటోస్ వెనక మీరే చూడండి. ఇలా అందరి పిల్లలు బర్త్డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక పెద్ద ఫ్యామిలీ లాగా. ఇయర్లీ వన్స్ క్యాంపింగ్కి వెళ్తాం, వనభోజనాలు, అన్ని పండగలు, ఎస్పెషల్లీ దీపావళి ఆ పేలైన పటాసులతోనే సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి. ఈ మధ్య క్రిస్మస్ కూడా స్టార్ట్ చేశామండోయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనేం చెప్పాలి అంటే ఈ 13 years ఫ్రెండ్షిప్ అని చెప్పలేం, కానీ ఈ 13 years ఫ్యామిలీస్ జర్నీలో ఫస్ట్ నేను వచ్చినప్పుడు అందరినీ కలిసింది బన్ను బర్త్డే. అప్పుడు హేమకైతే అందరికీ త్రివేణి తిని పేరు కొత్తగా వచ్చింది, రాజు వాళ్ళ వైఫ్ అని అట్లా అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఏది అవసరమైనా ఫస్ట్ ఫ్రెండ్సే గుర్తొస్తారు. అమ్మకి ఫోన్ చేయటం ఇట్లా కన్నా కూడా అని ఎస్పెషల్గా మా అమ్మ కూడా ఎప్పుడు చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా, మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా, ఎంత చక్కగా అందరూ మీరంతా ఎంత బాగా ఉంటున్నారో, చూడటానికి చాలా ముచ్చటగా ఉంది, ఇలానే ఎప్పుడు ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకా అంతకుమించి మెమరీస్ అంటే ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని చెప్పలేము, చాలా ఉంటాయి. మెయిన్లీ మన గ్యాదరింగ్స్ కానీ, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళటం కానీ, అందరూ ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకోవటం. వీఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ నౌ. హలో అండి, నా 13 years ఆఫ్ జర్నీ మీతోటి. అందులో మీ అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. ఈరోజు మేము ఇలా ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి మన బ్యాచ్. ఎందుకంటే మీ అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. నేను ఒక 2 మెమరీస్ షేర్ చేస్తానండి, రీసెంట్గా జరిగినాయి, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒకటి, రీసెంట్గా మేము బాలి వెళ్ళినప్పుడు లేడీస్ అందరూ బోట్లో వెళ్తున్నారు, పరి కూడా ఉంది, అది ఫ్లిప్ అయిందనమాట.
సో ఆ ఇన్సిడెంట్ అంతా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత హేమ ఏడుస్తూ త్రివేణి పరిని పట్టుకొని వాటర్లో పరి అని అరుస్తుంది. అది వింటే నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది, దుఃఖం ఆగట్లేదు అని బాగా ఇచ్చింది అది చెప్పి. సో అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ క్యాన్ ఫీల్ లైక్ దట్ అని అనుకుంటాను. సెకండ్ది జార్జియా వెళ్ళినప్పుడు మేము నిషిగాడికి బాగాలేనప్పుడు ద వే హౌ ఎవ్రీబడి వాజ్ రియాక్టెడ్ ఈస్ వెరీ నైస్ అండి. ఎస్పెషలీ బాబు అన్న. అక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు వాళ్ళు, అయినా బాబు అన్న వాళ్ళని తీసుకొని హాస్పిటల్స్కి వెళ్ళి మాట్లాడి, అంటే శ్రీనిని భానుని ఇద్దరిని వదిలేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళి అంతా చూసుకున్నాడు. మేము బస్సులో ఉన్నామనే కానీ మేము 5 minutesకి ఒకసారి ఫోన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అని అన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. సో కష్టాల్లో ఉన్నప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ మనకి తోడుగా ఉంటారు అని బిలీవ్ చేస్తాను. సో ఈ 2 ఇన్సిడెంట్స్ చూస్తే ఐ క్యాన్ సే వీఆర్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్ అండి, వీఆర్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ. నాట్ జస్ట్ దీస్ 2 ఇన్సిడెంట్స్ అండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నీ షేర్ చేసుకోవడానికి మన దగ్గర అంత టైం లేదు. సో అదండి. Daddy, Yes? did you meet your friends in your 30s? Yes, I met my friends in my 30s. Our friendship started from my birth. Our friendship is in another level. Watch out! హాయ్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దుబాయ్ ఫ్రెండ్స్ అని స్పేస్ ఇచ్చి రాజు RAJU అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. Dear all, thank you for the wonderful 13 years of association friendship. That association friendship become as a family. In these 13 years, we had been created unforgettable memories for the life. We came across different walks of life and different places from our state and to Dubai for our career purpose. Each one of us have different thoughts and opinions at times. Still, we have been created a good relation and bond within us. We hope we continue the same spirit and relationship and bondage forever. Thank you. Thank you. హాయ్ ఎవ్రీవన్. ఆత్మీయులు పేరుకు తగ్గట్టే ఒకరికొకరు ఆత్మీయులం ఎప్పుడైపోయామో తెలియలే. ఒక స్ట్రాంగ్ బాండ్ అయితే అందరి మధ్య ఏర్పడిపోయింది. ఒకే కుటుంబంలో ఎన్నో స్వీట్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఒక బర్త్డే కావచ్చు, ఒక ఫెస్టివల్ కావచ్చు, వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే మనసు నిండా సంతోషం, చిన్నటి చిరునవ్వు, పెదాలపై చిన్న చిరునవ్వు. ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా? బెస్ట్ టైంలో కానీ హార్డ్ టైంలో కానీ మీకు మేమున్నామనే భరోసా, కంఫర్ట్ ఈ గ్రూప్ మాకు ఇచ్చింది. ఈ గ్రూప్లో మేము ఉండడం మా అదృష్టం. మీరందరూ మా చుట్టూ ఉండడం మా అదృష్టం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీ అందరూ సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ ఈ గ్రూప్ ఇలాగే
కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము బరుదుబై బ్యాచులర్ రూములో. ఎన్ని ఇయర్స్ ముందు కలిసారు? 14 ఇయర్స్ దాటింది ఇప్పటికి. లాంగ్ జర్నీ చెప్పాలంటే. వెరీ గుడ్. రూమ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు నన్ను ఫస్ట్ బర్త్డే పార్టీ తీసుకెళ్లారు, జితేంద్ర అండ్ శాంతి వాళ్ళ ఇంటికి. ఓకే, బాగా ఎంజాయ్ చేసినప్పుడు. మోస్ట్ ఆఫ్ దమ్ అదే శాంతి వాళ్ళ ఇంట్లోనే కలిసాము అంటూ ఉంటారు వీళ్ళందరూ. సో అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ మంచి డివోషనల్, ట్రెడిషనల్, మంచిగా కేర్ తీసుకుంటారు అందరితో, మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారండి మీరైతే మాకు. తర్వాత ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే 31st డిసెంబర్. సో చందు నాగమ్మ వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటాం మనం అప్పుడు. సో వాళ్ళు లేరు ఇప్పుడు బ్యాచ్లో కానీ, బట్ వీ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఫస్ట్ గెట్ టుగెదర్ కాన్సెప్ట్ పెట్టింది వాళ్ళ ఇంట్లో చూసాను. నాకైతే పర్సనల్ గా మనకైతే కనుక అదే ఫస్ట్ దుబాయ్లో మనకు. అంటే ఇండియా నుంచి వచ్చి ఆ లోన్లీనెస్ అంతా పోయిందనమాట. ఇక్కడ అందరిని అక్కడే కలిసాం. మోస్ట్లీ వాసవి గారు గాయని వాళ్ళు కూడా అక్కడే బిల్డింగ్ లో ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళందరినీ కూడా అక్కడే కలిసాం. సో అందరూ అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు. అవును, వెంకట్ కూడా నాకు అక్కడ, వెంకట్ సురేంద్ర గారు అక్కడే పరిచయం నాకు. వెంకట్ గారితో అట్లా పరిచయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు కొనసాగుతూ ఉంది చెప్పాలంటే. సో వాసవి అయితే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాసవిని అడిగితే సరిపోతుంది. బిగ్ డిక్షనరీ లాగా. షాపింగ్ అయినా సరే, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, ఒకవేళ తెలియకపోయినా అందరినీ కనుక్కొనైనా మొత్తం మీద చెప్పేస్తారు. వెంకట్ తగ్గాడు అసలు. బ్యాడ్మింటన్ వస్తే కనుక సూపర్ షాట్స్ కొడతారు, మమ్మల్ని భరిపిస్తుంటాడు వెంకట్. సురేంద్ర గారు చెప్పాలంటే మనకు హోమ్ మెడిసిన్స్ ఎలా తయారు చేసుకోవాలా, ఇంటి చిట్కాలు, పూజలు ఎలా చేయాలి మనకు. అంటే అంతకు ముందు ఎప్పుడు గాయని వాళ్ళ ఇంట్లోనే జరుగుతుండేది కృష్ణాష్టమి. అవునవును, కృష్ణాష్టమి చేసేవాళ్ళం అప్పుడు బాగా అక్కడే. గాయని గారే ఈ బీరకాయలతో వంకాయలతో పచ్చడి చేసి చూపించారు మనకు. ఫుడ్ విషయంలో ఇంకా హేమాని గాయని మించిన వాళ్ళు లేరులే. వాళ్ళు ఇద్దరు బాగా చేస్తారు. నెక్స్ట్ మనం కేకే అండ్ కిరణ్ గురించి చెప్పుకోవాలి. కేకే గురించి చెప్పాలంటే ఎంత చెప్పిన తక్కువే. నాకు ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎంత నెగిటివ్ లో ఉన్నా కూడా పాజిటివిటీగా ఎత్తుతారు కిరణ్, కేకే గారు. పేరెంటింగ్ కావచ్చు, వర్క్ హార్డ్ వర్క్ కావచ్చు, ఓకే, ఇన్స్పిరేషన్ పీపుల్ ఇద్దరు చెప్పాలంటే మనకు. కిరణ్ అంటే ఇంకా మన ఇంటి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఎక్కువ. ఫ్యామిలీ డాక్టర్ కిరణే కాదు, కిరణ్ ఫ్రెండ్స్ కూడా మన డాక్టర్స్ చెప్పాలంటే. ఫస్ట్ స్లీపర్ కూడా ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వీళ్ళు ఇంట్లో స్టార్ట్ అయింది మనకు. ఓకే, కిరణ్ గారిని చెప్పాలంటే లేడీ త్రివిక్రమార్కి ఏమి ఎప్పుడు పంచులు వచ్చేస్తాయి, అలాగే ఫ్లోలో మూవీ డైలాగులన్నీ బాగా వచ్చేస్తాయి, అసలు ఆటోమేటిక్ గా భలే వచ్చేస్తాయి, ఎలా వస్తాయో కానీ. నెక్స్ట్ మనం శివ గురించి శివ హేమ గురించి చెప్పాలా. శివ ఎనీ టైం, ఎనీవేర్, ఎనీథింగ్ హెల్ప్ అంటే ఇంక శివ అండ్ ఫ్యామిలీ శివ ఫస్ట్ కనెక్షన్ టు అవర్ బిగ్ ఫ్యామిలీ. అగైన్ ఫస్ట్ కనెక్షన్ శివ. నీ వల్ల రూమ్ లో చేరినాను, నీ వల్ల ఎంత బిగ్ ఫ్యామిలీకి పరిచయం అయింది నేను. సో థ్యాంక్స్ టు శివ వన్ మోర్ టైం. అవును, అన్నిట్లో ముందుంటారు. ఎనీథింగ్, ఎనీ హెల్ప్. బరుదుపల్లి చాలా మెమరీస్ ఉన్నాయి బాగా. అప్పుడైతే ప్రతిదానికి ఆల్మోస్ట్ కిందన్నా ఓకే, ఇంటి ముందున్నా డోర్ కూడా ఇన్ఫార్మ్ చేసేది కూడా లేదనమాట. పిల్లలకి ఏదో అవసరమైనా కానీ అక్కడ ఉండి చూసుకొని అలాగా ప్రతి విషయంలో ఎవరికి ఏ సజెషన్స్ కావాలన్నా కూడా కాల్ హేమ. నెక్స్ట్ వేణు గురించి చెప్పాలా. వేణు ఫస్ట్ బ్యాడ్మింటన్ పార్ట్నర్ నాకు. మేము ఇద్దరం గల్లీలో బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసినా కానీ ఈవెన్చువల్గా ఆల్దో రూమ్మేట్, బట్ ఈవెన్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినాము. తర్వాత మంచిగా ఎంజాయ్ చేసేది కలిసి బరుదులు ఉన్నప్పుడు. మిస్టర్ పర్ఫెక్ట్. అందరూ అన్ని ప్లాన్ చేస్తారు, కొంతమంది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. వన్ ఆఫ్ దెమ్ వచ్చి వేణు. ఏది స్టార్ట్ చేసినా సరే ఎండ్ వరకు తీసుకెళ్లి ఎగ్జిక్యూట్ చేసే వరకు అసలు నిద్రపోడు. ప్లానింగ్ పర్ఫెక్షన్ అంటే ఇద్దరు. ప్రియాంక కూడా అన్నిట్లో చాలా మందికి ఇన్స్పిరేషన్. అవునా? అంటే తనే అన్ని ఏదో చాలా పెద్ద బకెట్ లిస్ట్లని అవి చేసి ఇవి చేసి అన్ని తను అది ఎలాగోలే అంటే డ్రైవింగ్ దగ్గర నుంచి కూడా అలాగా అన్ని సీరియస్ తీసుకుంటే చేస్తారు అందరూ. ఇంకా రాజు గురించి చెప్పాలి మనం. ఇంకా రాజు అండ్ త్రివేణి ఫ్యామిలీ చెప్పాలంటే నాకు తెలిసి ఫస్ట్ ఆల్రౌండర్ అంటే రాజునే. బీట్ స్పోర్ట్స్, బీట్ స్టడీస్, బీట్ ఫ్యామిలీ పర్సన్గా, బీట్ ఫ్రెండ్షిప్లో అన్నిట్లో కామెడీ చేస్తూ మంచి సరదా చేపిస్తూ. ఎక్కడంటే అక్కడ నవ్వుల పంట. నవ్వు అంటే రాజు, రాజు అంటే కామెడీ.
నెక్స్ట్ మనం బోత్ ఇద్దరు కానీ ఇప్పుడు త్రివేణి కానీ ప్రియాంక కానీ అంతకుముందు గెట్ టుగెదర్ లో కలిసేవాళ్ళము. తర్వాత ఎప్పుడైతే గార్డెన్స్ కి వచ్చారో బాగా క్లోజ్ అయ్యారు. నెక్స్ట్ మనం శ్రీని గురించి చెప్పాలా. ద ఫస్ట్ కొలీగ్ బికమ్స్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్స్ అంటే కనుక శ్రీని ఉంటారు. శ్రీని ఫ్యామిలీ ఉంటారు. అవునా? కలిసే కదా, అంటే కలిసి పనిచేసాం కదా. కలిసి పనిచేసింది అంటే శ్రీనితో కలిసి పనిచేసాం మనం. అవును, క్లోజ్ ఫ్రెండ్. సో నేను ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఉంటాను వీళ్ళతో ఉన్నప్పుడు. ఎందుకని? అందరూ అన్న అంటారు. నిక్కీ కూడా, నిషి కూడా అందరికీ అన్న పర్సన్ ఇప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు. ఈవెన్ భాను అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా అలవాటు కదా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా మనకి క్లోజ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు వాళ్ళిద్దరు మేమిద్దరం ఉంటే మమ్మల్ని ఆల్మోస్ట్ ఏంటి మీ ఇద్దరు ఓన్ సిస్టర్సా అని అడుగుతారు భానుని. ఇప్పుడు త్రివేణి, ప్రియాంక, భాను ముగ్గురు అయితే గార్డెన్స్కి వచ్చాక మోర్ దెన్ లైక్ ఏ సిస్టర్స్ అయిపోయారు అసలు. నెక్స్ట్ మనం భరత్ గురించి, శ్రీహిత గురించి చెప్పాలా. భరత్ నాకు 2019 నుంచి పరిచయం. బట్ ఇక్కడ వచ్చినాక బాగా క్లోజ్ అవ్వడము, ఫ్యామిలీగా మంచిగా. అంటే ఇక్కడ మన ఉన్న హై ఫ్రీక్వెన్సీతో రీసెంట్ గా వచ్చినా కూడా మనతో బాగా కలిసిపోయారు బాగా. సో హై ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసిన. సో నెక్స్ట్ ప్రేమ్ అండ్ శ్రవంతి. వీళ్ళిద్దరూ ఎప్పుడు మంచి సరదాగా మంచి కపుల్స్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఇద్దరు. వాళ్ళతో మనం ఎంజాయ్ చేస్తుంటాం బాగా. ఇద్దరితో కలిస్తే ఇంకా కామెడీ షో అనమాట. జబర్దస్త్ స్క్వేర్ ఉంటది అక్కడ. ఫుల్ కామెడీ చేస్తుంటాం అందరూ. బాగా ఎంజాయ్ చేస్తాం ప్రేమతో ఉన్నప్పుడు. ఎవరికన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వెళ్తే ఫ్రస్ట్రేషన్ కాస్త ఫన్ అయిపోతుంది. టోటల్ 11 ఫ్యామిలీస్ ఎప్పుడైనా. టోటల్ 11 ఫ్యామిలీస్, 43 మెంబర్స్. అంటే 86 డిఫరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్. 86 ఎమోషన్స్ తో కలిసి ఉంటున్న, యూనిటీగా ఉంటున్న ఫ్యామిలీ బ్యాచ్ మంది. అంటే నార్మల్ గా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఏదో ఒక ఫిల్టర్స్ పెట్టుకొని మాట్లాడతాం, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు అంత క్లోజ్ అయ్యాక మనం ఏంటంటే నార్మల్ గానే మాట్లాడొచ్చు, వీళ్ళ దగ్గర ఇలాగ మాట్లాడాలి, వీళ్ళ దగ్గర ఇలాగే బయటకు వెళ్ళినప్పుడు అవన్నీ ఆలోచిస్తాం కదా. అలా లేకుండా బాగా క్లోజ్ అయిపోయారనమాట. సో ఎవరు పట్టించుకోకుండా అందరూ మంచిగా తీసుకుంటున్నారు. అది చూస్తున్నారే మీ వల్ల ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ తో మేము సరదాగా ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాం. అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు హ్యాపీనెస్ ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటారో వాళ్ళే రియల్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద పీపుల్ రియల్ ఫ్రెండ్స్. నార్మల్ గా నాకు బాగా ఏంటంటే మన కోవిడ్ టైంలో కానీ అలాగా ఆల్మోస్ట్ 14 days డైలీ సప్లై, ఫుడ్ సప్లై కదా. అంటే 14 days క్వారంటైన్ అంటే 14 days లో ఎప్పుడు వండుకునింది లేదనమాట. ఆ రేంజ్ లో అందరూ అంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు అనంటే రియల్ గా చాలా బ్లెస్డ్. నీకు నాతో కాకుండా వేడి ఇక్కడ కూడా తెచ్చిచ్చాడు. కష్టాల్లో సుఖాలు కోవిడ్ టైంలో కూడా మనతో పాటు కష్ట సుఖాల్లో మనతో పాటు తోడు నీడగా ఉన్న మన ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. Thank you all. Thank you so much. We are really blessed to have you all in our life. Yes, with your blessings we are so happy. Thank you. Bye. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. చాలా బాగా అరేంజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ యాక్చువల్గా నేను దుబాయ్ ఫస్ట్ టైం 2007 ఎండ్లో వచ్చాను. మన ఫస్ట్ టైం 2011లో చందు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో కలిసాం కదా. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మనం కలుస్తూ ఉన్నాం ఫ్రీక్వెంట్గా. ఒక 31st అనే కాదు, మళ్ళీ మన పిల్లల బర్త్డే పార్టీస్ కానీ పూజలప్పుడు కానీ ఇట్లా మనం చాలా కలిసి ఇట్లా అందరం ఒకరినొకరు టేస్ట్ చేసుకుంటా, ఈ తంపాలలో ఇట్లా ఆడుతా అన్ని స్వీట్ మెమరీస్ అన్ని చాలా మెమరీస్ అన్ని లాస్ట్ 13 years. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మధ్యలో ఇట్లా జాబ్స్ ఇదైనప్పుడు అందరూ చాలా మరో సపోర్ట్ ఇచ్చారు. మీరు అందరూ మనంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. సో అందుకని ఎప్పుడు ఇట్లా ఫ్యామిలీ ఇట్లా వీళ్ళు శాంతి పిల్లలు దూరంగా ఉన్నా కూడా అంత ఎక్కువ మిస్ అయినట్టు ఉండేది కాదు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి, అన్ని లాట్స్ ఆఫ్ మెమరీస్. సో సెకండ్ థింగ్ ఇంకోటి మన వెల్కమ్ 2025 అంటే ఇది మైట్ బి మై సైకలాజికల్ ఫీలింగ్. 2025 మనం న్యూమరాలజీ ప్రకారం చూసిన 9 వస్తుంది. సో సిన్స్ 9 ఈజ్ ఏ యూనివర్సల్ లక్కీ నెంబర్, హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ బాగుండాలని హోప్ఫుల్లీ బాగుంటుందని ఆశిస్తూ
అందరికీ విష్ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. థ్యాంక్ యూ. First of all, I would like to thank Hema and Priyanka for the initiate, and I cannot forget the help done by all of you in our hard times. ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి త్రూఅవుట్ అవర్ లైఫ్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో 12 years ఆఫ్ ఫ్రెండ్షిప్, అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నౌ. సో మనం ముందుగా ఫస్ట్ చందు అండ్ నాగమణి గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మన అందరం ఈ ఒక గ్రూప్ కింద ఏర్పడడం అంటే యాక్చువల్గా బేస్ ఏంటంటే చందు అండ్ నాగమణి. ఫస్ట్ ఈ మొత్తం గ్రూప్ని కనెక్ట్ చేసింది చందు అండ్ నాగమణి. అండ్ నాగమణి విషయానికి వస్తే అప్పట్లో మనకి కార్లు ఏమి ఉండే కాదు. మొత్తం ఫ్లీట్ మేనేజ్మెంటు, కార్లో అకామిడేట్ చేయడం, అందరినీ ఆవిడని నేను మర్చిపోలేను. సో అట్ ది సేమ్ టైం చందు కూడా చాలా సోషల్గా ఉండేవారు. అందరినీ అందరినీ కలిపేటట్టు ఆయన వాతావరణం ఉండేది. సో రియల్లీ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దెమ్. సో దట్ ఈస్ వన్ చందు అండ్ నాగమణి గురించి నేను చెప్పదలుచుకుంది. నెక్స్ట్ కమ్స్ టు హేమ, అవర్ గ్యాంగ్ లీడర్. సో నెక్స్ట్ మణి తర్వాత అంతలాగా ఆర్గనైజ్డ్గా అంతా ప్లాన్ చేసేది హేమనే. సో హేమ మై స్ట్రెస్ బస్టర్ కూడా. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వీకెండ్ అయిపోయిన వెంటనే ఆవిడతో మాట్లాడినా, గాయత్రితో మాట్లాడినా సో స్ట్రెస్ ఫ్రీ అయిపోతావు కొంచెం. సో ర్యాండమ్ టాపిక్స్ అంతలాగా ఏమీ కాదు కానీ. ఓకే, నువ్వు హేమ గురించి నువ్వు స్ట్రెస్ ఫ్రీ అయితే నేను శివతో మాట్లాడితే స్ట్రెస్ ఫ్రీ అవుతాను. ఎందుకంటే ఆయన నాకు కూడా కొంచెం ఉద్రేకం. సో ఏది మాట్లాడినా కొంచెం మా ఇద్దరిది వేవ్ లెంత్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో వెంటనే ఉద్రేకపడడం, ఎప్పుడు వెంటనే తగ్గిపోవడం మా ఇద్దరికి చెల్లింది. సో శివ గురించి చెప్పదలుచుకుంది అది. సో ఈజ్ ఓపెన్ మైండెడ్ పర్సన్. నెక్స్ట్ గాయని ఫ్యామిలీ. సో గాయని వాళ్ళతో ఆల్మోస్ట్ సేమ్ బిల్డింగ్, సేమ్ ఫ్లోర్, సేమ్ ఏజ్ ఆఫ్ పిల్లలు ప్రణయ్ అండ్ ప్రీతు. సో ఆల్మోస్ట్ వాళ్ళతో కూడా ఒక ఫ్యామిలీ టైప్. మనం 8 years ఆల్మోస్ట్ మస్టర్బే బిల్డింగ్ లో ఉన్నాం. దర్శ అయితే ఇంకా ఆల్మోస్ట్ మన ఇంట్లోనే పెరిగాడు వాడు ఎక్కువ. సో వాళ్ళతో కూడా అసలు ఎప్పుడు ఆ కనెక్షన్ కానీ ఎప్పుడు ఫ్యామిలీ టైప్ లోనే ఉండేది ఎప్పుడు. సో నెక్స్ట్ సురేంద్ర గారు. సో పీస్ మేకర్ ఆయన చాలా కామ్గా ఆయన పైన ఆయన చేసుకోవడం, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఆయనకి చెల్లింది అది. సో అట్ ది సేమ్ టైం ఒకే బిల్డింగ్లో ఉండడం వల్ల ఆయనతో ఎక్కువ మాట్లాడటం కానీ కలిసి ఉండడం కానీ జరిగేది మస్రావియాలో ఉన్నప్పుడు. సో ఆయనతో ఉండడం ఒక అన్ఫర్గెటబుల్ మెమరీస్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రణయ్ కూడా చిన్నప్పటి నుంచి మా గుమ్మ ముందే బొంగరాలు అయ్యి ఆడుతూ ఉండేవాడు. సో అప్పుడు ఆయన్ని ప్రణయాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చేవారు. సో ఆ విధంగా ఫ్రీక్వెంట్గా కలుసుకునేవాళ్ళం మేము. ఆల్మోస్ట్ దివాళీ సెలబ్రేషన్స్ రాజీవ్ వాళ్ళు అండ్ గాయని వాళ్ళతో ఎప్పుడు కలిసే చేసుకునేవాళ్ళం. సో నెక్స్ట్ విషయానికి వస్తే జితేంద్ర, శాంతి. సో జితేంద్ర గారు అయితే నాకు తెలిసి మీకు మళ్ళీ శాంతి ద్వారా సియారా మొత్తం గ్యాంగ్ అందరూ మళ్ళీ మీకు మళ్ళీ పరిచయం చేశారు. మొత్తం హైదరాబాద్ సియారా గ్యాంగ్ అందరినీ. ఆల్మోస్ట్ మమత గారు, శాంతియే మొత్తం ఆల్మోస్ట్ అందరినీ అక్కడ మళ్ళీ సియారా గ్యాంగ్ అందరినీ మళ్ళీ కలిపింది ఆవిడే. నాకు జ్యోతిని పరిచయం కానీ మమత గారు, సో మణి వీళ్ళందరూ శాంతి ద్వారానే పరిచయం అయ్యారు. సో ఆల్మోస్ట్ శాంతి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆవిడ ఒక పూజ పెడితే ఒక గెట్ టుగెదర్ టైపు మొత్తం అందరికి గెట్ టుగెదర్ పార్టీ లాగా ఉండేది అంతా. సో ఏ పారాయణం అయినా ఏదైనా వ్రతం అయినా కూడా సో మనం ఏదో ఒక గెస్ట్ లాగా కాకుండా వాళ్ళ ఇంట్లో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కింద మనం కూడా ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయించేవారు. అలాగే సేమ్ ప్రవీణ కూడా అంతే. వాళ్ళ ఇంట్లో పూజలు అంటే మన ఇంట్లో పూజలాగే. జితేంద్ర గురించి చెప్పాలి అంటే ఆయన పేషెన్సీకే టెస్టింగ్ పెట్టేస్తారు. ఆయన పేషెన్సీకి ఇంకా వద్దులు ఉండవు. సో ఆయనకి పూజలన్నా ఇలాంటివన్నా ఏ ఇన్విటేషన్ వచ్చినా ఆయనే మనకు షేర్ చేసేది. సో ఆయనకి కొంచెం ఇలాంటి బ్యాక్ పెయిన్ లాంటి ఇష్యూలు ఉన్నా కూడా పూజల దగ్గర కానీ ఎక్కడ కూడా ఆయన చాలా యాక్టివ్గా ముందుండి ఎప్పటి నుంచి కూడా సేమ్ కన్సిస్టెంట్గా ఆయన పూజల్లో బాగా పాల్గొంటున్నారు. సో జితేంద్ర ఓపిక్కి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి నాకు తెలిసినంతలో అయితే.
ఇంకా శాంతి అయితే ఆవిడ ఏది చిన్నప్పుడు మేము ముందు ఓపీసీలో ఉండేవాళ్ళం. ఓపీసీలో ఆవిడ ఇలాగ పూజలకు కానీ లేకపోతే ఇంట్లో బర్త్డే కానీ గ్రాండ్ సెలబ్రేషన్లో అందరూ గెట్ టుగెదర్ ఎక్కువ ఏర్పాటు చేసేవారు. ఆల్మోస్ట్ ఆవిడ పార్టీలోనే అందరూ కలిసేవారు, అందరూ పరిచయం కూడా. ప్రియాంక గానీ హేమ గానీ వీళ్ళందరూ, మమత గారు కూడా, వీళ్ళందరూ ఆవిడ పూజల్లోనే ఆవిడ గెట్ టుగెదర్ లోనే కలిసేవాళ్ళం ఎక్కువ. ఇంకా కృష్ణ గురించి మాట్లాడుకుందాం. సో కృష్ణ ఏంటంటే కొంచెం నాకు ఆయనకి కొంచెం పొలిటికల్గా కానీ లేకపోతే ఇలా స్పిరిచువల్గా కానీ అన్ని థాట్ ప్రాసెస్లు ఈ నెలలో ఉంటాయి. కాకపోతే ఆయన ఓపిక కానీ ఆయన కూడా చాలా మెచ్చుకోవాలి. ఈ వయసులో కూడా ఆయన డైట్లో కానీ వాటిల్లో కానీ ఆయన ఫ్యాషన్ కానీ డిఫరెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫీసుల్లో కూడా ఆయన మనిషి లేకపోతే మిషన్ అలా పనిచేస్తారు. మాకు కూడా ఆయన వల్ల ఎఫెక్ట్ వస్తుందని అందరూ అంటున్నారు. సో ఆఫీస్లో సో ఆయన అంత డెడికేటెడ్, ఈవెన్ 18 hours కూడా పనిచేయగల కెపాసిటీ ఉన్న మనిషి ఆయన. సో కేకే గారి గురించి అది నేను చెప్పదలుచుకుంది. సో కిరణ్ గారు అయితే ఆర్గనైజర్, మా ప్రియసకి తెలుగు టీచర్ ఆవిడ. సో మార్నింగ్ ఒక వేకప్ మెసేజ్ లాగా ఏదో ఒక ఫ్లవర్ తోనో దేంట్లోనో ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ తో మా గ్రూప్ చాటింగ్ అంతా స్టార్ట్ అవుద్ది. సో ఆవిడ మా తెలుగు టీచర్ అనమాట. సో ఒకప్పుడు మన కారు లేనప్పుడు కూడా ఆల్మోస్ట్ కృష్ణ గారి మురానో కారు ఒక పుష్పక విమానం లాగా ఎంతమందిని కావాలంటే అంతమందిని దాంట్లోనే పెట్టి ఆల్మోస్ట్ ముసందన్ ట్రిప్ కానీ ఏ ట్రిప్ అయినా కూడా ఈ వెకేషన్ వచ్చిన వెంటనే పిల్లలందరినీ తీసుకెళ్లి అంతా బాగా ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ కార్లోనే మన జర్నీ, మన కారు కొనే వరకు. ఇంకా దొరబాబు గారు మన ప్రవీణ గురించి మాట్లాడాలంటే ఇంకా ఆర్గనైజ్డ్కి ఇంకా ఆయనకి పెట్టిన పేరు ఫ్యామిలీ. సో దొరబాబు వయసులో చిన్న అయినా కానీ ఆయన ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మన గ్రూప్లో ఏదైనా ఒక ఆర్గనైజ్ చేయాలన్నా ఎక్కడికైనా గుమ్మున ఏదైనా ప్లాన్ చేయాలన్నా ముందుండేది ఆయనే. సో ఆయన ప్లానింగ్ అని అవి కూడా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం గ్రూప్ మొత్తానికి ఎనర్జీ కూడా ఇచ్చేది కూడా ఆయనే. నెక్స్ట్ ప్రవీణ హౌస్ వైఫ్ వర్కింగ్ కన్నా ఎక్కువ హౌస్ వైఫ్ లాగే కనిపిస్తారు నాకు ఎక్కువ. సో ఏదైనా అటు వర్కింగ్ కానీ ఇటు హోమ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆవిడ. సో ఆల్రౌండర్ అనొచ్చు ఆవిడని. ఆల్మోస్ట్ పూజలైనా ఈవెంట్స్ అయినా ఏదైనా కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లోనే కాదు ఎవరింట్లో ఉన్నా కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు ఆవిడ. నెక్స్ట్ వేణు అండ్ ప్రియాంక అయితే ఇంకా ఫుల్ కామ్ అండ్ ఆర్గనైజ్డ్. సో ఏదైనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా చాలా కామ్ గా మెయింటైన్ చేస్తుంది. ప్రియాంక ఆర్గనైజ్ అయితే మరి వేణు సూపర్ ఆర్గనైజర్. సో అందుకని వేణు ఇంకా ఆర్గనైజేషన్ కానీ ప్లానింగ్ కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ పెట్టింది పేరు. సో ఆయన ఆలోచన కానీ లేదా ఒక ప్లానింగ్గా ముందుకెళ్ళడం కానీ ఆయన్ని చెప్పుకోవాలి ఆ విషయంలో. సో ఏదైనా ఒక ప్లాన్ చేయాలన్నా దొరబాబు ఇద్దరు కలిసి ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటారు ఎక్కువ. సో మొత్తం గ్రూప్ మీద. సో ఇట్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే వాళ్ళిద్దరి పేరు చెప్పచ్చు, దొరబాబు గారు. డిసిప్లిన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ప్లానింగ్ కానీ ఇద్దరు అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ ఈవెంట్ పెట్టినా వాళ్ళిద్దరు కూడా బాగానే మేనేజ్ చేసి మొత్తం అంతా బాగానే చేస్తారు. నెక్స్ట్ రాజు అండ్ త్రివేణి. సో రాజు అయితే ఒక ఎనర్జీ బూస్టర్ అని చెప్పచ్చు ఆయన. సో ఒక సింగిల్ లైన్ మాట్లాడినా మంచి ఫన్ జనరేట్ అవుద్ది ఆయన ఏం మాట్లాడినా కూడా. అండ్ త్రివేణి అయితే మై షాపింగ్ బడ్డీ అమ్మాయి. సో త్రివేణి కూడా చిన్న అమ్మాయి కూడా అందరినీ చూసి నేర్చుకుంటుంది, అలా అని ఫాలో అయిపోదు. సో ఓన్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి త్రివేణికి. సో అయినా కూడా పక్కన వాళ్ళ ఐడియా తీసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది తన ఐడియాతో పాటు. ఇంకా రాజు గురించి మాట్లాడాలంటే ఆయన చాలా ఎనర్జెటిక్, చాలా అందరినీ నవ్వించడం అట్లాగా. రాజు నాకు 12 ఏళ్ళ క్రితం పరిచయం అయినప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పటికీ అదే. పర్సనాలిటీలోని మార్పు లేదు, ఇంక దేంట్లోనే లేదు. ఆ రాజుకి ఈ రాజుకి తేడా లేదు. కొంచెం మనలో కొంచెం పర్సనాలిటీలో డిఫరెన్స్ వస్తాయి కానీ రాజు విషయంలో నాకు కనిపించలేదు ఎక్కడని. సో అది రాజు గురించి. సో నెక్స్ట్ న్యూ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఇప్పుడు ఏంటి ప్రేమ్ అండ్ శ్రవంతి. ప్రేమ్ కూడా అందరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ నవ్వించడంలో కానీ ఆయన చాలా ఇదిగా ఉంటారు.
నెక్స్ట్ ఏంటంటే ఎనర్జెటిక్గా కొంచెం తెలివిగా ఏదైనా ఆర్గనైజ్ చేయడానికి కూడా ప్రేమ్ గురించి శ్రీని గారు అండ్ భరత్. శ్రీను గురించి మాట్లాడాలంటే ఆయన చాలా ఆర్గనైజ్డ్, కామ్ గోయింగ్. సో ఆయన గురించి చెప్పాల్సింది అది. భరత్ కూడా అంత ఇంచుమించు ఆల్మోస్ట్ మనకు తెలిసినంత వరకు. ఇంకా భరత్ విషయానికి వస్తే ఆయన చాలా కాము. సో వాళ్ళ అబ్బాయిని ఎప్పుడు ఎంగేజ్ చేస్తా కానీ ఆయన చాలా సరదాగా ఉంటారు. సో రియల్లీ వాళ్ళతో టైం స్పెండ్ చేసిన కూడా తెలియదు. వాళ్ళ అబ్బాయి తోటి మన భరత్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా నచ్చుద్ది. ఆయన ఆడించడం కానీ, ఆయన కేర్ తీసుకోవడం కానీ. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ని ఒకసారి చూస్తాడు, అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫాదర్ని చూస్తాడు. అలా చూస్తూనే ఉంటాడు. ఇద్దరు కనిపిస్తూ ఉండాలి అబ్బాయికి. సో అది కొంచెం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆయన వాళ్ళ అబ్బాయి ఆడిస్తున్నప్పుడు. సో భాను గాని, శ్రీత గాని, శ్రవంతి గాని వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ మా టైప్ ఆఫ్ సేమ్ ఎనర్జీ, అందరికి సేమ్ కామ్. ప్రస్తుతానికి అయితే ఇంకా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఇంకా చిన్నపిల్లలు కదా కొంచెం. సో మేము కూడా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు మా దగ్గర నుంచి ఫ్యూచర్లో నేర్చుకోవచ్చు అలా. అట్ ది సేమ్ టైం అందరూ కూడా ఫ్యామిలీలో చిన్న పిల్లల విషయానికి వస్తే, చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి కూడా అందరి ఫ్యామిలీలో అందరి చిన్న పిల్లల నుంచి చూసాం మనం అందరం కూడా. అందరూ ఇప్పుడు ప్రీతు కానీ లేకపోతే మన చందు వాళ్ళ పిల్లలు కానీ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది మనమే అందరినీ కంక్లూడ్ అవ్వగలం. ఓకే, చిన్నప్పుడు వీళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎంత పెద్ద. ఇప్పుడు పిల్లలు కూడా ఆల్మోస్ట్ ప్రీతు, ప్రణయ్, ఏంటి సోను, డింపు, హన్ను, శ్రీకృతి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ అందరూ ఒక్కొక్క చోట డిస్పర్స్ అయినా కూడా అందరూ బాగానే కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఏదో ఇప్పుడు రోజు కలిసినంత ఫీలింగ్ లోనే ఉంటారు ఎప్పుడు కలిసినా కూడా. ఆ పిల్లలతో కానీ ఆ వైబ్ ఇంకా చాలా బాగుంది పిల్లలకి కూడా. మన స్నేహం కానీ ఇది కానీ రిలేషన్స్ కానీ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంక నేను ఎవరినైనా మిస్ అయి ఉంటే దాన్ని క్షమించండి. సో జస్ట్ విల్ బి టుగెదర్ ఆల్వేస్. నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మిమ్మల్ని ఇలా కలవడం నిజంగా సంతోషంగా ఉంది. ఒకటి చెప్పాలి, నిజంగా మనం కలిసి పుష్కర కాలం అయింది కదా, 12 సంవత్సరాలు అయిపోయింది. చాలా అసలు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు మనకి. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకటి చెప్పాలి, మనము మన బంధువుల్ని ఎంచుకోలేము, కానీ మన ఆత్మీయుల్ని, మన స్నేహితుల్ని తప్పకుండా ఎంచుకుంటాం. మన మనసుకు నచ్చిన వాళ్ళని, ఒకే గూటి పక్షులు ఒకే జాతి చేరినట్టుగా మనతో ఎవరితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం వాళ్ళతో కలుస్తాం. వాళ్ళతో కలిసి 12 ఏళ్ళు గడిచాను. నిజంగా చూడండి ఒకసారి ఎంత టైం ఎంత తొందరగా గడిచిపోయిందో. ఇది ఆత్మీయులు అంటే, ఇది ఫ్రెండ్స్ అంటే. ఇంకోటి చెప్పాలి, దీని వెనకాల అసలు ఏముంటుంది, ఎందుకు ఇలా కలిసి ఇంతకాలం నడుస్తుంది మన జర్నీ? ఏ కారణం లేదు, ఆ కారణం ఉంటుంది దీన్ని. ఆ కారణం వల్లనే సరే, ఏదైనా కారణం ఉందనుకోండి, ఆ కారణం పూర్తయిన తర్వాత ఫినిష్ కలి. అలా కాకుండా అకారణంగా కలుస్తున్నాం కాబట్టి మనం ఇంతకాలం కలవవుతున్నాం. ఏ కారణం లేదు, ఆ కారణం ఆనందంగా ఉంటాం, ఆ కారణంగా సంతోషంగా ఉంటాం, అలా అనమాట. సో ఏ కారణం లేదు, అది నా ఉద్దేశం చెప్పాలనుకుంది. ఇంకోటి ఏంటంటే మనం చెప్పేది, నేను ఇంకొకటి చెప్పాలనుకో మీకు, మనం ఆనందంగా ఉండడం కోసం కలవట్లేదండి, మనం ఆనందంగా ఉన్నాం కాబట్టే కలుస్తున్నాం ప్రతిసారి. ఓకేనా? ఇదే నేను చెప్పాలనుకున్నాను. మన ప్రయాణం ఇలాగే ఇంకా మంచి మంచి సంవత్సరాలు, ఇంకా పుష్కరాలు సాగిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, జాయ్ఫుల్, బ్లిస్ఫుల్. స్టే బ్లెస్డ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. ఆత్మీయులందరికీ నమస్కారం. ఈ 13 ఏళ్ల ప్రయాణాన్ని 2 నిమిషాల్లో చెప్పడం నాకు అసలు ఇంపాసిబుల్. ఆర్గనైజర్స్ ఎవరో యాక్చువల్గా ఇలా నన్ను వీడియో చూసి పెట్టమంటే నాకు ఫోటోగ్రఫర్ కోసం పెళ్లి చేసుకుంటున్నట్టుంది. యాక్చువల్ పెళ్లి ప్రాసెస్ కంటే కూడా ఆ పోజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు. ఇప్పుడు కూడా వీడియోలో ఏం మాట్లాడాలి, 2 minutes 30 seconds అనే స్ట్రెస్ తప్ప యాక్చువల్ ఫీలింగ్స్ చెప్పాలంటే నాకు నిజంగా కుదరడం లేదు. నా 13 years ఆఫ్ దీంట్లో మీరందరూ చాలా ఇంపార్టెంట్ పార్ట్. నాకు ఇంకొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అయింది దుబాయ్ ఫ్రెండ్స్ అంతా కూడా. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ. దుబాయ్ వచ్చి 12 years అయిపోయింది కదా, మీకున్న మంచి మెమరీస్ చెప్పు. దుబాయ్ 12 years జర్నీని part 1, part 2గా చేయొచ్చు. కరోనా ముందర, కరోనా తర్వాత. సో ఫస్ట్ నేను దుబాయ్ వచ్చినప్పుడు నాకు వెరీ నెక్స్ట్ డే నాకు ఆఫీస్లో పరిచయం అయింది బర్బాబు, ప్రవీణ. సో ఆ రోజు వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సంగతి నాకు తెలియదు అనమాట.
ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి రోగ్ నాకు అదే మద్రాసు నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అందరం కలిసి క్యాఫ్టీరియాలో కూర్చొని తింటున్నాం. అప్పుడు వాళ్ళిద్దరు షేర్ చేసుకుని తింటున్నాం. నాకు ఫస్ట్ అర్థం కాగా తర్వాత ఫర్దర్గా మాట్లాడుకుంటే కన్వర్సేషన్లో తెలిసింది ఏంటంటే వాళ్ళు వైఫ్ అని చదువుకున్నాను. సో అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ దీపాలు. సో తర్వాత ప్రవీణ నేను ఇద్దరు టీ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరికి కామన్గా అది టీ ఇష్టం. సో మేమిద్దరం ఆల్మోస్ట్ ఎవ్రీడే క్యాఫ్టీరియాకి 10 o'clock వెళ్ళి టీ తాగి వచ్చేది. దాని తర్వాత అదే ఇయర్ అక్టోబర్లో దొరబాబు నన్ను మహేందర్ని ఒక ఫిషింగ్ ఈవెంట్ ఒకటి అరేంజ్ చేసి దానికి పిలుపురమ్మన్నారు. దానికి వెళ్ళినప్పుడు నాకు రాజు అని వేణు అప్పుడు పరిచయం అయ్యారు. సో దాని తర్వాత అదే ఇయర్ డిసెంబర్లో మన మోకీగడ్ బర్త్డేకి 5th బర్త్డే అని ఉన్నది. సో దానికి నువ్వు కూడా వచ్చావు. సో అక్కడ శివానందను హేమక్క అలా ఆ ఈవెంట్లో గుర్తుండిపోయిన పర్సన్ ఎవరు అంటే హేమక్క అనమాట. ఆ రోజు అందరినీ పెద్దవాడిని పిల్లల్ని ఆటలాడించుకుంటూ హడావిడిగా. సో మన హేమక్క హడావిడి తెలిసిందే. సో అలా గుర్తుండిపోయింది. అంటే నాకు కూడా అదే ఫస్ట్ ఈవెంట్ అదే. నేను వచ్చి అప్పుడే 1 month అవుతుంది. సో నేను అప్పటి వరకు ఫోన్లోనే మాట్లాడుతుండే ప్రవీణతోని. ఫస్ట్ అదే రోజు అనమాట అక్కడికి వచ్చినప్పుడే నేను ప్రవీణని కానీ బాబుని కానీ మిగతా వీళ్ళందరినీ కూడా అక్కడే నేను చూడటం అనమాట. అందరు ఫన్గా గేమ్స్ అది ఆడుతున్నట్టు చూసి కానీ సరదాగా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాతకి నెక్స్ట్ ఎప్పుడు అని అంటే మా అమ్మని ఇండియా నుంచి తీసుకురావాలి అనుకున్నప్పుడు హేమక్క వాళ్ళని దొరబాబు ద్వారా అప్రోచ్ అయినప్పుడు సో అక్క వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లో చూసాం మళ్ళీ అప్పుడు. తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ స్నికి ఫస్ట్ బర్త్డేకి అక్క వాళ్ళని ఇన్వైట్ చేసాము. ఈ మధ్యలో ఒక 1 or 2 times మనం రిసార్ట్స్కి వెళ్ళాము. అప్పుడు యాక్చువల్గా మనకి రాజు వాళ్ళు హేమక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈవెన్ వాసవి అక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఒకసారి గుర్తుండదు. బట్ ఏంటంటే అంత మనకి ఇంట్రాక్షన్ లేదన్నమాట. అంతే. సో అలా నడిచిపోయింది. సెకండ్ ఈవెంట్ అంటే ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే మనం అలైన్ మూవ్ అయ్యాము దొరబాబు వాళ్ళేమో ఇక్కడ గార్డెన్స్కి వచ్చారు. సో వీళ్ళందరూ గార్డెన్స్లో రాజు వాళ్ళు వేణు వీళ్ళంతా గార్డెన్స్లో గ్యాదర్ అయినప్పుడు మనం అలైన్ నుంచి గార్డెన్స్కి రావటము దొరబాబు వాళ్ళ ఇంట్లో మన స్టే చేయడం చేసినప్పుడు మనకి వీళ్ళు ఫర్దర్గా ఎక్కువగా కలవడం అన్నీ ఆల్మోస్ట్ ఫెస్టివల్స్కి సెలబ్రేషన్స్కి నెక్స్ట్ ఏదన్నా ఈ అవుటింగ్స్ ఫామ్ హౌస్కి వెళ్ళటము లేదు అంటే మనం క్యాంపింగ్ అయితే 2-3 times క్యాంపింగ్స్ చేసాము. దీని తర్వాత ఎక్కువగా మేజర్ ఈవెంట్స్ నాకు మెమరీస్గా గుర్తున్నాయి అయితే జార్జియా ట్రిప్. సో ఇట్ వాజ్ టూ మచ్ ఫన్ అనమాట. అందరం మనం సేమ్ ఫ్లైట్లో తర్వాత స్నికీ బర్త్డే సెలబ్రేషన్స్ అదొకటి. సో అంత ఇట్ వాజ్ ఎల్ ఫన్ ఎక్సెప్ట్ నిషి గాడి ఒక ఇన్సిడెంట్ తప్పితే. ఆ ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు మాకు అందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నారు. బాబర్ని అయితే ఒక అడుగు ముందుకు వచ్చేసి ఆయన అన్ని వదిలేసుకొని మనతో పాటు హాస్పిటల్కి వచ్చారు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఈ మన క్రూజ్ ట్రిప్. ఎస్ ఇట్ వాస్ రియల్. అంటే మనం అంటే కిడ్స్ ఎంజాయ్ చేయడం కానీ మనం కానీ. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ రాజుది వేణు యానివర్సరీ సెలబ్రేషన్స్ డిన్నర్ టైంలో. సో డ్రెస్ కోడ్తో అలా వైట్ చాలా బాగుంటుంది. సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇది వీళ్ళు హౌస్ సెరమనీస్ మన దొరబాబు అను వేణుది వాళ్ళే అవి మాత్రం నాకు 2 weeks అనుకుంటా ఏదో ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. వెళ్ళటము ఆడికి తిరగటం ఏడకి. సో రైట్ మనకి అదొక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆ రోజు
మంగళ స్నానాలు అని చెప్పేసి అస్సలు, వాటర్తో కొట్టుకుని డాన్స్ లైట్ అని. సో చాలా ఫన్గా అది నాకు ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఆ మంగళ నేను ఎప్పుడు లేదు, అదే ఫస్ట్ టైం. అంటే ఈవెన్ ఇండియాలో జరుగుతున్నాయి, మనం ఎప్పుడు అక్కడ లేవు, మిస్ అవుతున్న ఫీలింగ్ కాస్త ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది మనకి. రైట్. సో అవి అంత తర్వాత వీళ్ళు ఆ లైన్ వచ్చినవి మన లైన్లో మన ఇంట్లో ఉండేవి. సో ఈవెన్ వీళ్ళు భర్త వాళ్ళు చిన్నపిల్లలు వేసుకొని కూడా వాళ్ళు వచ్చి సో అక్కడ ఉండి ఆ రోజు మనకి ఆ లైన్లో ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మన ఇద్దరం ఇలానే మాట్లాడుకున్నాం. ఓకే, ఫీల్ పోవడం అనమాట. దాని తర్వాత లాస్ట్ విధంగా చెప్పుకోవాలంటే స్మితి గారి బర్త్డే. బర్త్డే అందరూ వచ్చారు, వెంకటన్న, సురేంద్ర, కేకే అన్న వీళ్ళంతా అందరూ వచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ టైం మన ఇంటికి వాళ్ళు రావడం. సో టుగెదర్ అంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటాం, హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళందరినీ మీట్ అయ్యారు. అవును, మా పేరెంట్స్ అందరూ కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఫోన్ చేసిన ప్రతిసారి కూడా మీరు నిజంగా చాలా లక్కీ అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు మా నాన్న అప్పుడు ఫోన్ చేసినప్పుడు అడుగుతుంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళి కలిసి వాళ్ళకి అలా గుర్తుండిపోయింది. ఇప్పటికే అంటే అమ్మ కానీ వీళ్ళు కానీ అంటారు, మీరు ఫ్రెండ్స్ అనేది మీకు అక్కడ ఉన్నారు కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్నా కానీ అలా ఎవరు ఉండలేదు. సో అన్నీ చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు రావడం వీళ్ళు, కానీ ఇక్కడ మనం మాత్రం చాలా ఉయ్యారు. అందరం కలిసినప్పుడు కూడా చాలా బాగా కలిసి రిసీవ్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా అంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి చాలా బాగా కలిసి ఉంటాం. సో అందుకని నాకు కూడా గుడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్పాలనుకుంటున్నాను. ఇనీషియల్గా మనందరం బ్యాచిలర్స్గా స్టార్ట్ చేసాము. బర్దబాయ్లో అకామిడేషన్లో అందరం బ్యాచిలర్ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత మనందరం కలిపి ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. స్లోగా ఏంటంటే బర్త్డే పార్టీలని, నెక్స్ట్ వచ్చి పూజలని వనభోజనాలని, ఆ విధంగా ఏంటంటే మనందరం ఒక్కొక్క ఫ్యామిలీ అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా కలిసేవాళ్ళం అనమాట. దీనివల్ల ఏంటంటే మన బాండింగ్ స్లోగా అప్పటి నుంచి బిల్డ్ అవుతూ స్టార్ట్ అయింది అనమాట. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని ఫ్యామిలీస్ వచ్చి బ్యాక్ కొందరు ఇండియాకి వెళ్ళడం, కొందరు యూఎస్కి వెళ్ళడం, సెటిల్ అవ్వడం బికాజ్ ఆఫ్ దేర్ కెరీర్ వైజ్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వైజ్ వాళ్ళు సెటిల్ అయ్యారు అనమాట. అయినా సరే మనం అందరం కలిపి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఆయన దూరంగా ఉన్నా సరే వాళ్ళందరూ మనం ఇంకా ఆ బాండింగ్ అనేది పెరుగుతూనే ఉంది, కానీ రోజుల కొద్దీ సంవత్సరాల కొద్దీ తగ్గలేదన్నమాట. ఎవరి మధ్య తగ్గలేదు, ఇంతకి స్టిల్ మోర్ ఓవర్ ఇంక్రీజ్ అనమాట ఈ బాండింగ్ మన మధ్యలో. మళ్ళీ ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా దాని గురించి డిస్కస్ చేసి హౌ వీ కెన్ ఓవర్కమ్ అనేది ఒక డిస్కషన్ పెట్టుకుని దాన్ని ఏ విధంగా దానికి ఉన్న ప్రాబబిలిటీస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి ఒక చక్కటి సొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేసుకుని ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకుంటాం అనమాట మన మధ్యలో. ఆ విధంగా అనేది చాలా నాకు నచ్చిన విషయం. అలాగే రీసెంట్గా ఏంటంటే నేను కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు చెప్పాను, అందరికీ చెప్పలేదు, కొందరికి చెప్పాను అనమాట. వాళ్ళు నాకు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నాకు కొంచెం సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్ల వాళ్ళు ఇచ్చిన సపోర్టు సజెషన్స్ మూలంగా నేను నా ప్రాబ్లమ్స్ నుంచి గెటాన్ అయ్యాను. దానికి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మళ్ళీ ఏంటంటే కొందరు ఏంటంటే వచ్చి ఏదో ఫన్ అని ఏదో వాళ్ళ పని అయిన తర్వాత మనం ఎవరో వాళ్ళు ఎవరో తెలియకుండా మనం ఎదురుగా కనపడినా సరే మనం ఎవరో వాళ్ళు ఎవరో తెలియనట్టు యాక్టింగ్ చేసి ఓకే సో ఈ మనిషిని ఇంతవరకు యూజ్ చేసుకోవాలి, ఓకే ఆ తర్వాత ఆడెవడో నేనెవడో అన్నట్టు ఉంటారు. అలాంటి లోకంలో నాకు మీలాంటి వాళ్ళు దొరకడం అనేది నేను చాలా అదృష్టవంతుని. అది నేను హార్ట్ఫుల్గా చెప్తాను. నాకు రిలేటివ్స్ ఉన్నారు, కానీ ఈవెన్ దో అయినా సరే వాళ్ళకంటే మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎక్కువ నేను ఏదన్నా నాలో ఉన్న ఇష్యూలు ఉన్నా సరే అది మంచి అయినా చెడైనా నేను మీతోనే నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఇలా అనమాట.
ఇలా 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 ఏంటంటే ఇలా మనం కలకాలం ఇలా వసుదైక కుటుంబం లాగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 13 ఇయర్స్ ఈ జర్నీలో ఈ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక 2 మినిట్స్లో కానీ 4 మినిట్స్లో కానీ చెప్పడం అనేది చాలా కష్టము. ఒక డే మొత్తం ఇచ్చినా కూడా కష్టము. అన్ని మెమరీస్ ఉన్నాయి ఈ 13 ఇయర్స్ జర్నీలో. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఈ బాండ్ ఎంత స్ట్రాంగ్ అయ్యింది అనేది గుర్తులేదు, కానీ ఇది లైఫ్ లాంగ్ మాత్రం ఈ రిలేషన్స్ ఉంటాయని మాత్రం నమ్మకం ఉంది. మా ప్రతి హ్యాపీనెస్లో కూడా మా లైఫ్లో అన్ని బెస్ట్ మూమెంట్స్లో ఆ మూమెంట్స్ ఇంకా హ్యాపీగా చేసిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ ఫ్యామిలీ వల్లే వచ్చినాయి మాకు. ఇంకా చెప్పాలి అంటే మన లైఫ్లో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు దాని సొల్యూషన్ తెలుస్తుంది, కానీ ఇది చెయ్యాలా, ఈ డెసిషన్ కరెక్టా రాంగా, ఇలా మనం ముందుకు వెళ్ళాలా, దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక భయం ఉన్నప్పుడు మన భుజం మీద చెయ్యేసి ఇట్స్ ఓకే, యూ విల్ బీ ఫైన్, ఏం జరిగినా మేము ఉన్నాము అని ఒక భరోసా ఎవరైనా ఇస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఈ ఫ్యామిలీ ఎప్పుడు మాకుంది. మా పిల్లల్లో ఒక చాటింగ్ చూసినప్పుడు మా బన్ను ఒక చాటింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు అనమాట. ఏదో ఒక కాన్వర్జేషన్లో నీకేనా గ్యాంగ్ ఉంది, నాకు కూడా పెద్ద గ్యాంగ్ ఉంది గార్డెన్స్లో అని చెప్పి. ఇది పెద్దవాళ్ళ వరకే కాదు, పిల్లలకు కూడా ఈ ఫ్యామిలీ అనేది ఒక స్ట్రెంగ్త్, వాళ్ళకు ఒక పవర్ ఇది. ఇంకా చెప్పాలి అంటే గెట్ టుగెదర్స్ జరిగినప్పుడు, లేకపోతే పిల్లల ఫంక్షన్స్ కానీ పిల్లల బర్త్డేస్ కానీ ఇలా ఏదో ఒక గెట్ టుగెదర్ జరిగినప్పుడు ఎంత స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందంటే అందరినీ కలిసినప్పుడు ఒక 3-4 డేస్ ఇంకా అలా క్లౌడ్ 9లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఎంత ఒక లాఫింగ్ థెరపీ, ఒక ఫ్రీ లాఫింగ్ థెరపీ సెషన్ జరుగుతుంది ఈ గెట్ టుగెదర్స్ జరిగినప్పుడు. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రూప్లో మొత్తం మెన్ అందరి గురించి చెప్పాలంటే ఒక స్టేట్మెంట్లో చెప్పాలి అంటే దే ఆర్ ట్రూ జెంటిల్మెన్. వీళ్ళతో ఉన్నప్పుడు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఒక బ్రదర్ అనే ఆ సెక్యూర్ ఫీలింగ్ మాత్రము డెఫినెట్గా ఈ గ్రూప్లో డెఫినెట్గా ఉంది. ఇంకా లేడీస్ గురించి చెప్పాలి అంటే ప్రియసఖి, దీంట్లో 2-3 లేరు, బట్ ఈ ప్రియసఖి టీం గురించి చెప్పాలి అంటే ప్రియసఖి అని పేరు వినగానే అబ్బాయి ఎంత సౌమ్యంగా ఉంది అని అనుకుంటారు, కానీ మొత్తం అందం రిబల్స్ అనమాట. కంప్లీట్ ఆపోజిట్. మా యూనిటీ ఎంత ఇది ఉంటుంది అంటే ఈ ప్రియసఖి టీం యూనిటీ ఒక క్రైమ్ చేశాము అంటే ఇంత ఎవిడెన్స్ కూడా మిగలకుండా చాలా నీట్గా పని ముగించేస్తాం అనమాట, అంత యూనిటీ. ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మేము ఒరిజినల్గా ఉంటాము. అరే మనల్ని ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అన్న భయం కూడా ఉండదు. అందరూ అంటూ ఉంటారు కదా, అంబానీ చాలా రిచ్, వాడి దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి. నాకు తెలిసి మన దగ్గర అంతకన్నా విలువైన జాతిరత్నాలు ఉన్నాయి మన గ్రూప్లో. డెఫినెట్గా మేము అందరికన్నా రిచ్ అని చెప్పచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న టర్బులెన్సెస్ వచ్చినా కూడా స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక స్ట్రింగ్ని అలా హోల్డ్ చేసుకొని ఉన్నాం మనం. ఎన్నో చూసాము, అప్స్ అండ్ డౌన్స్ చాలా జరిగినాయి, బట్ స్టిల్ మనం ఇంకా స్ట్రాంగ్ అయ్యాము ఈ బాండింగ్లో. ఈ జర్నీ మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైన కావ్యంగా చెప్పచ్చు. హాయ్, మేము దుబాయ్ వచ్చి 2 ఇయర్స్ అయింది. మేము మీ అందరినీ ఫస్ట్ కలిసిందే అయాన్షి బర్త్డేకి. మేము వచ్చిన 3rd డేనే అయాన్షి బర్త్డే చేసాము, ఫస్ట్ బర్త్డే. అప్పుడు అందరినీ చక్కగా కలవడము ఇదంతా ఎట్లా ఉందంటే, ఎవరైనా చూస్తే బయట ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా మనల్ని చూస్తే మాకు మీతో ఏమీ ఫస్ట్ టైం మీటింగ్ అంటే ఎవరు నమ్మరు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్, మినిమం 3 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటేనే
అటెండ్ అయినట్టే అందరూ అట్లా అటెండ్ అయ్యారు. తర్వాత దీపావళికి కలవడం, దీపావళికి మా అయాన్ష్ బర్త్డేకి మిస్ అయిన వాళ్ళందరినీ దీపావళి అప్పుడు కలిసాము. అందరూ ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీగా మమ్మల్ని పలకరించడము, మాట్లాడడము. మీరు మాకు ఆ ఎన్విరాన్మెంట్ మీరు మాకు కల్పించారు కాబట్టి మేము మీ అందరితో అంత బాగా మింగిల్ అవ్వగలిగాము. తర్వాత ఇంకా నెక్స్ట్ రీసెంట్లీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అందరూ ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు, ఏంటి, ఏమేమి కేర్స్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అని అందరూ నేను ఎవరితో పర్సనల్గా మాట్లాడే చాలా తక్కువగా మాట్లాడతాను. ఎవరైనా వాళ్ళే కాల్ చేసి ఎట్లా ఉన్నావు, ఏంటి, ఇక్కడికి వెళ్ళావా, ఏమైనా తినాలనిపిస్తే చెప్పు అని ప్రవీణ్ అక్క, హేమక్క, గాయనక్క, వాసవక్క, కిరణ్ అక్క, భాను అక్క, త్రివేణి అక్క, ఇట్లా ఆల్మోస్ట్ అందరూ ఫోన్ చేసి ఏదో ఒక పంపించడము, ఏదో ఒకటి ఇవ్వడము. హాస్పిటల్కి వెళ్ళా, చెకప్, ఈవెన్ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూస్గా మెసేజ్ చేసి ఎప్పుడు డ్యూ డేట్, ఇలా ఉందా, అట్లా ఉండవు అని, బాబుతో కష్టం ఉంటుంది, ఇట్లా అన్నీ అంటే స్టెప్స్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినవి నాకు ముందే మీరు చెప్పడం వల్ల నాకు కూడా కొంచెం బెనిఫిట్ అయ్యాయి. ఇది ఎట్లా అంటే అంత జస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటే మనకు ఆ బాండింగ్ అన్నది రాదు. అలాంగ్ విత్ ఫ్రెండ్షిప్ ఇంకో 1 స్టెప్ ఎబోవ్ ఉంటేనే ఇంత బాండ్ అన్నది మనకి ఫ్రేమ్ అయి ఉంటుందని నేను ఫీల్ అవుతాను. 1 స్టెప్ మేబీ ఎఫెక్షన్ ఉంటేనే, ఎఫెక్షన్ అండ్ కేరింగ్ ఉంటేనే ఫ్యామిలీ బాండ్ లాగా ఫ్రేమ్ అయింది. ఇంకా నెక్స్ట్ సింపుల్గా చెప్పాలి అంటే నాకు 2 years ముందు మీరందరూ అయాన్ష్ కోసం వెయిట్ చేశారు. మేము ఎవరో తెలియకపోయినా త్రూ మా వదిన ద్వారా మీ అందరికీ తెలిసి అయాన్ష్ కోసం వెయిట్ చేశారు. 2 years తర్వాత ఇప్పుడు అందరూ పాప కోసం వెయిట్ చేశారు. అంత మంచి ఫ్యామిలీ మీరందరూ చెప్పాలంటే. ఇంత మంచి ఫ్యామిలీని మేము రాకముందే మాకు ఒక బేస్ లాగా క్రియేట్ చేసి మంచి బాండింగ్ ఉన్న పర్సన్స్ అందరినీ, ఫ్యామిలీ లాగా లవ్ చేసే పర్సన్స్ అందరినీ క్రియేట్ చేసిన మా వేణు అన్నయ్య, ప్రియాంక వదినలకి ఫస్ట్ అసలు పెద్ద థ్యాంక్స్. మాకు అసలు ఇండియాలో ఉన్న ఫీలింగే లేదు. నాకు అసలు ఫస్ట్ టైం భరత్ కానీ నాకు కానీ ఇట్లాగా ఫ్యామిలీని వదిలి ఆల్మోస్ట్ ఇట్లాగా బయటికి రావడం అన్నది మాకంత ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదు. అది ఇప్పుడు మాకు అసలు ఫీలింగే లేకుండా మీరందరూ మాకు మంచిగా చేసింది మీ అందరి వల్లనే. మేము అసలు ఇండియాలో ఉంటున్నట్టే ఉన్నాం, అసలు మాకు దుబాయ్ అన్న ఫీలింగే మాకు లేదు. సో ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఇంత మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో శ్రీత చెప్పినట్టు ఇట్స్ లైక్ ఫ్రెండ్షిప్ అనే కాదు, బేసికలీ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనే ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది. దో మాది జర్నీ వెరీ షార్ట్ అయినా కదా, లైక్ 2 years. సో బట్ లాట్ ఆఫ్ మెమరీస్ అనేది క్రియేట్ అయినాయి. లాస్ట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మాకు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇవన్నీ కూడా లైక్ అస్ పార్ట్ ఆఫ్ 2 yearsలో ఇచ్చారు అందరూ. సో యాక్చువల్లీ దుబాయ్కి వచ్చినప్పుడు ఓన్లీ ప్రియాంక రెయిన్బో ఉన్నాం అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రియేట్ అయ్యారు లైఫ్లో. సో very happy for that. So thank you all Akkas and Annas for the extended family. Thank you. Bye. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు ఆత్మీయులతో ఉన్నాయి. నా జర్నీ 2008లో స్టార్ట్ అయింది ఆత్మీయులతో. అప్పుడు చందు అన్నని కలిశాను ఫస్ట్. చందు అన్న మా కేకే అన్నని కల్పించాడు. అట్లా నాకు అప్పుడు పెళ్లి చూపులకి ఫోటో కావాలంటే నాకేం ఫోటో స్టూడియోకి వెళ్ళి తీయించుకోవడం ఇష్టం లేదు. అప్పుడు అన్న వాళ్ళకి చెప్తే అన్న వాళ్ళే నాకు మంచి ఫొటోస్ తీసి అట్లా ప్రియాంకకు పంపిస్తే ప్రియాంక నా లైఫ్లోకి వచ్చింది. తర్వాత జితేంద్ర అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పూజలని, నేను ప్రియాంక. అట్లా మిగిలిన ఆత్మీయులతో కలిసాము. అట్లా ఆత్మీయులు మా లైఫ్లోకి వచ్చారు. సో ఈ అట్ ద సేమ్ టైము మేము వెంకటన్నని, సురేంద్రన్నని, శివాన్నని వీళ్ళని కూడా కలిసాము అనమాట. అట్లా స్టార్టింగ్ పాయింట్ చూస్తే చందు అన్న, కేకే అన్న, జితేంద్ర అన్న వాళ్ళు త్రిమూర్తుల్లాగా. వెంకటన్న, సురేంద్ర అన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అప్పుడే బాగా కలిసామన్నమాట, గెట్ టుగెదర్లో కలిసాము. వాళ్ళు సూపర్ కూల్ ఉంటారు, అసలు హ్యాపీ గో లక్కీ గైస్. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ పరంగా కానీ, అట్లా చాలా విషయాలు అనమాట. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. ఇంకా శివాన్న అయితే ఇంక చెప్పవసరం లేదనమాట. అన్న ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, తర్వాత తన గురించి ఆలోచించుకుంటాడు. సో అట్లా అన్న ఏంటంటే నో క్యాల్కులేషన్స్, ఓన్లీ ఎమోషన్స్. అందుకని నాకు అన్న అంటే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చి భావనతో టైం స్పెండ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. భావనతో ఎంత టైం స్పెండ్ చేసినా కానీ ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అన్న ఏంటంటే ఎడిక్షన్ అనమాట, ఇట్లా మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంటాడు. సో అన్న దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అన్న కూడా నాకు చాలా విషయాలు హెల్ప్ చేశాడు. అన్న నేను చాలా ఇన్స్పైర్ అవుతాను అన్న నుంచి. సో అన్న ఏంటంటే సోల్మేట్ అంతే, ఇంకా నో మోర్ వర్డ్స్. రాజు దగ్గరికి వస్తే రాజు ఎప్పుడు స్ప్రైట్ తాగుతాడేమో తెలియదు, చాలా క్లియర్గా ఉంటాడు. ఏ విషయమైనా, ఏం చెప్పాలన్నా, ఏం చేయాలన్నా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు అన్నమాట. సో లైఫ్లో నాకన్నా 2 years చిన్న అయినా కానీ చాలా విషయాలు నేర్చుకున్నాను రాజు దగ్గర నుంచి కూడా. సో రూమ్లో ఉన్నప్పుడు కూడా నేను రాజు లైక్ క్రైమ్ పార్ట్నర్స్ అనమాట. మీ ఇద్దరమే కొంచెం యంగ్ అయ్యేటప్పటికి కొంచెం మీ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళడం అట్లా చేసేవాళ్ళం. ఇంకా శ్రీని దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీని ఇదివరకే పరిచయం ఉన్నా కానీ రీసెంట్ ఇయర్స్లో బాగా క్లోజ్ అయ్యాము. అయితే శ్రీని గ్రూప్లో నేను ఎట్లా అంటే కొంచెం యూత్ ఐకాన్ లాగా చూస్తాను అనమాట. ఎందుకంటే బాగా స్టైలిష్గా అట్లా ఉంటాడు. సో నాకు శ్రీని కూడా మంచి ఫ్రెండ్ అనమాట. దెన్ భరత్ ఎట్లా అంటే భావ సుఖాన్ని కోరుకునే బామర్ది అంటారు కదా. సో అలాగా
భరత్ కూడా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటాడు. సో ఎక్కువ దుబాయ్ వచ్చాక మేము ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా అయ్యాము. సో మోర్ దాన్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఇంకా ప్రేమ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే. ఇంకోటి ఏంటంటే ప్రేమకి తెలియని సబ్జెక్ట్ ఉండదు. ఏ సబ్జెక్ట్ అయినా కానీ బాగా అనర్గళంగా మాట్లాడతాడు. సో ఈవెన్ మీకు పిల్లల ఎడ్యుకేషన్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రేమకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మనం. సో అంత నాలెడ్జ్ ఉంది ప్రేమ్కి. ఇంకా ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను లాస్ట్లో ఏంటంటే, మధ్యలో నేను కొంచెం ఫీల్ అయ్యాను. అంటే గ్రూపు స్లోగా చిన్నది అయిపోతుందేమో ఎందుకంటే చందు అన్న వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు, తర్వాత నరేంద్ర వెళ్ళిపోయాడు, తర్వాత మధు అన్న యుఎస్ వెళ్ళిపోయాడు, మేము మధ్యలో కెనడా వెళ్ళిపోయేవాళ్ళమేమో. కానీ ఈ ఆత్మీయుల బంధమే మమ్మల్ని ఇక్కడ ఉండేటట్టు చేసింది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ హ్యాపీ దట్ వీ మేడ్ దట్ డెసిషన్ టు స్టే బ్యాక్ ఇన్ దుబాయ్. సో ఇప్పటికీ ఇంకోటి ఏంటంటే, తర్వాత బాబన్న వల్ల, మ్యాగ్నెట్ అని చెప్పాను కదా ఆల్రెడీ, బాబన్న వల్ల మళ్ళీ గ్రూప్కి కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్ళీ అందరినీ లాగేశాడు. సో నన్ను, రాజుని, ఇంకా కేకే అన్న వాళ్ళు, ప్రేమ్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, భరత్ ఇక్కడికి వచ్చాడు, శ్రీని వచ్చేసాడు, ఇంకా వెంకట్ అన్న, సురేంద్ర అన్న ఇక్కడే ఉన్నా కానీ, కరమ అయినా కానీ దగ్గరే, జితేంద్ర అన్న కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. సో అందరం ఇక్కడ ఉండేటప్పటికీ మళ్ళీ గ్రూప్ మళ్ళీ బాగా స్ట్రాంగ్ అయింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ గ్రూప్ ఇంకా బాగా యాక్టివ్గా ఇలా కలుస్తూ ఉండి ఇంకా యాక్టివిటీస్ ఇలా అన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకున్నాను. లైఫ్లో మన మంచి కోరేవాళ్ళు అమ్మ, నాన్న, తర్వాత ఆత్మీయులే అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎవరైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న గ్రూప్ మెంబర్స్లో ఎవరికి ఈగో కానీ, అంటే వేరే వాళ్ళు మంచిగా ఉన్నారని కానీ అలాంటి ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అలా ఉండవు. ఎవరెంత గ్రో అవుతున్నా కానీ అందరికీ సపోర్టివ్గానే ఉంటారు. కానీ చెడు జరగాలని కానీ అట్లా ఎప్పుడూ కోరుకోరు. ఎలాంటి కష్టం ఉన్నా కానీ, ఎలాంటి టైమ్స్లో అయినా కానీ బాగా సపోర్టివ్గా ఉంటారు. సో అది చాలా మంచిగా అనిపిస్తుంది. మా పేరెంట్స్ కానీ, మా సిస్టర్స్ కానీ అందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట ఇట్లా గ్రూప్ ఉంది అని చెప్పి. ఎందుకంటే రీసెంట్గా చూశారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ గురించి ఏం చెప్పట్లేదు అనుకోవద్దు. ప్రియాంక, నువ్వు కవర్ చేయి. నీకు ఆత్మీయ దానిలోకి మెంబర్షిప్ కావాలంటే నేను ఒక్కొక్కరి గురించి చెప్తాను, విను. ఓకే, దా ఇట్లా. ఏంది నువ్వు కూర్చున్నావేందే? ఇప్పుడు దాకా జింజర్కి నేను ఏం చెప్పానా అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. నీకు ఫస్ట్ కిరణ్ ఆంటీ గురించి చెప్తాను. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హర్ అండ్ షీఈస్ మై రోల్ మోడల్ అనమాట. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు సెట్ ఎనీ గోల్స్. జస్ట్ అక్కడ అట్లా బ్లైండ్గా ఫాలో అయిపోతే చాలు, యూ విల్ బీ సక్సెస్ఫుల్. నువ్వు కనుక అల్లరి చేసావు అనుకో, నీకు ఇంజెక్షన్ ఇప్పించేస్తా ఆంటీతో. నెక్స్ట్ వచ్చి శాంతి ఆంటీ గురించి చెప్తాను. నేను దుబాయ్ వచ్చిన కొత్తలో నాకు అసలు ఎవరూ తెలియదు. ఫస్ట్ పరిచయం అయింది శాంతి ఆంటీ. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో ఆంటీ చాలా కంఫర్ట్ ఇచ్చారు నాకు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్ళు, భోజనానికని, పూజలకని. అట్లా నాకు మిగతా అందరూ ఆత్మీయుల్లో పరిచయమైన మిగతా అందరూ లైక్ వాసవి అక్క, హేమక్క, అట్లా అందరూ కూడా నాకు ఇక్కడే పరిచయం అయ్యారు. నెక్స్ట్ వచ్చి గాయని ఆంటీ అండ్ వాసవి ఆంటీ. వీళ్ళిద్దరిని నేను ఎప్పుడు సపరేట్గా అట్లా చూడలేదు. అంటే దే ఆర్ టుగెదర్ ఫర్ మీ అనమాట. అంటే నాకు వాళ్ళతో ఉన్న అసోసియేషన్ కూడా అట్లాగే ఉంటుంది. ఇద్దరి మీద సేమ్ ఒపీనియన్, సేమ్ ఫీలింగ్ అట్లా ఉంటుంది. ఇద్దరు ఏంటంటే నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటారు. ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రియాంక నీకేంటి, నువ్వు చేసేస్తావు, ఇది చెయ్యి, అది చెయ్యి అట్లా అని ఎప్పుడు వాళ్ళ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ నాకు ఎప్పుడైనా ఒక ఎక్స్పర్ట్స్ అడ్వైస్ కావాలి అంటే నేను వీళ్ళిద్దరికీ కాల్ చేస్తాను ఎప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు నీకు ప్రవీణ ఆంటీ గురించి చెప్తాను జింజర్. ప్రవీణ అక్క అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది లవ్ అండ్ అఫెక్షన్.
చిన్న పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఎంత ప్రేమ చూపిస్తారో అంతే లవ్ అండ్ అఫెక్షన్ అందరికీ చూపిస్తారు. అండ్ ప్రవీణక్క నాకు మా ఓన్ సిస్టర్ ఎంతో, నాకు ప్రవీణక్క కూడా అంతే. నేను చాలా విషయాలు మా అక్కకు కూడా చెప్పని విషయాలన్నీ నేను ప్రవీణక్కతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఒక మనిషి గురించి అసలు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడరు, నెగిటివ్గా ఆలోచించలేరు కూడా అసలు ఒక మనిషి, ఎదుటి మనిషి గురించి. సో అంత ప్యూర్ సోల్ ప్రవీణక్క. ఇప్పుడు హేమాంటి గురించి చెప్తాను. పేరుకి అక్క అని పిలిచినా నాకు తను ఒక మదర్లీ ఫిగర్. నా కష్టము, బాధ, ఎనీ డౌట్స్ ఏవి వచ్చినా కూడా మా మమ్మీ కంటే ముందు నా ఫస్ట్ కాల్ హేమక్కకి వెళ్తుంది. ఎప్పుడు ఇంత క్లోజ్ అయిపోయామో మాకే తెలియలేదు. నేను అందరికన్నా ఎక్కువగా ఎవరి ముందన్నా ఓపెన్ అప్ అవుతాను అంటే అది హేమక్క అని అనిపిస్తుంది. తన నుంచి నేను చాలా బోల్డ్నెస్ అనేది నేర్చుకున్నాను. నా లైఫ్లో ఎంతో ఇంపాక్ట్ తీసుకొచ్చిన, అంటే నా బిహేవియర్ నేను చాలా చేంజ్ చేసుకున్నాను అనమాట అక్కని చూసి నేర్చుకొని. అట్లా నా లైఫ్లో నేను నా ఇంపాక్ట్ తీసుకొచ్చిన ఒక పర్సన్స్లో హేమ అక్క ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అని నేను చెప్తాను. నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ డెసిషన్స్ నేను అక్కతో డిస్కస్ చేసుకున్న తర్వాత తీసుకున్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం అక్కకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. అండ్ నేను అక్క కలిసి చాలా నాటీ థింగ్స్ కూడా చేస్తూ ఉంటాము. సో షీ ఈజ్ మై క్రైమ్ పార్ట్నర్. ఇప్పుడు దాకా చెప్పిన అందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే పర్సన్ కొంచెం స్పెషల్ అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరినీ నేను లైక్ అక్క అని పిలవడము, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అట్లా ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడైతే త్రివేణి నా లైఫ్లోకి వచ్చిందో నాకు ఒక ట్రూ ఫ్రెండ్ దొరికిందని అనిపించింది. మేమిద్దరం ఆల్మోస్ట్ ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాము, లైక్ మ్యారేజ్ అని, కిడ్స్ అట్లా అంతా. అండ్ మేము ఎప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఏ విషయాలు దాచిపెట్టుకోకుండా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ నాకు త్రివేణిలో మెయిన్గా నచ్చింది ఏంటి అంటే, షీ నెవర్ జడ్జెస్ మీ. నువ్వేంటి ఇలా ఉన్నావు, ఇలా కాదు, అలా ఉండాలి కదా, అలా ఉండు, అట్లా ఎప్పుడు నన్ను నాకు అట్లా చెప్పదన్నమాట. షీ యాక్సెప్టెడ్ మీ హౌ ఎవర్ ఐ వాస్. భాను గురించి చెప్తాను. భాను ఏంటంటే నాకు 10 years బ్యాకే పరిచయం అయినా కూడా లాస్ట్ 2 years 3 years నుంచి బాగా క్లోజ్ అయ్యాము. అండ్ తను ఏంటంటే నాకు ఒక యంగర్ సిస్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ షీఈస్ లైక్ ఐ లైక్ హర్ కంపెనీ వెరీ మచ్. కమింగ్ టు శ్రవంతి అండ్ శ్రీత. త్రివేణి, నీకు నాకు జూనియర్స్ వచ్చేసారు. మనము మన గ్రూప్లోకి రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నుంచి వీళ్ళు జాయిన్ అయినా కూడా ఎప్పటి నుంచో ఉన్నట్టు అనిపిస్తుంది. చక్కగా అందరితో కలిసిపోయారు, అన్ని పార్టీస్కి, ఫంక్షన్స్కి అన్నిటికీ జాయిన్ అవుతున్నారు. గ్రూప్కి నూతన ఉత్తేజం వచ్చింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ గ్రూప్లో ఉన్న అందరూ బ్రదర్స్, అన్నలు అండ్ తమ్ముళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఓన్ బ్రదర్ లేడు అని ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది. బట్ వన్స్ ఇక్కడికి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత నుంచి దో వేణు మిమ్మల్ని అందరినీ అన్న అని పిలుస్తున్నా కూడా స్టిల్ ఐ స్టార్టెడ్ కాలింగ్ యూ ఆల్ అన్న. అది ఊరికే రాదు, నిజంగా అంత మంచిగా చూసుకుంటున్నారు కాబట్టే ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ నాకు నిజంగా బ్రదర్ ఉంటే కూడా మేబీ కష్టాల్లో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారో లేదో అన్న డౌట్ ఉండేదేమో. మాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా కూడా మీరందరూ మాకు ఉంటారని నాకు కాన్ఫిడెంట్గా తెలుసు. ఏం సెంథిల్, అయిపోయిందా మొత్తం? నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యారా? ఎడిటింగ్ మొత్తం అయిపోయిందా? డైరెక్టర్ గారు అయిపోయింది. మన ఎడిటింగ్ టీం వాళ్ళు 2 minutesలో అవగొట్టేశారు. ఈసారి తెర మీద బొమ్మ అద్దిరిపోద్ది చూడండి. సూపర్. అయితే ఏది చూపించు, ఎడిటింగ్ టీం ఏం పీకరో చూస్తాను. My patience is waning.